హిట్ వరుసలో వస్తున్న థర్డ్ కేస్ హిట్ 3 మూవీ ఇప్పుడే చూసా. ప్రసాద్ ఐమాక్స్లో 8:30 షోకి 4 days బ్యాక్నే టికెట్ బుక్ చేశా. అండ్ పొద్దున్నే 7కే వెళ్ళి కూర్చున్నా. బట్ దరిద్రం కొద్దీ నేను తీసుకున్న స్క్రీన్ ప్రొజెక్టర్ పోయిందంట. సో క్యాన్సిల్ అయింది షో. ఇంకేం చేసేది లేక 10 AM షోకి పీవీఆర్లోకి వెళ్ళా. ఎనీవే కమింగ్ టు ద రివ్యూ. హిట్ 3 ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది భయ్యా. మూవీ టీం ప్రమోషన్ కంటెంట్లో ఏదైతే చెప్పారో మూవీలో కూడా అదే ఉంది. లిటిల్ బిట్ సర్ప్రైజులు కూడా ఉన్నాయి. బట్ మూవీలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అన్నదే ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. చిన్న మాట, ఈ మూవీ లాస్ట్ హిట్ 1 హిట్ 2 లాగా కంప్లీట్ థ్రిల్లర్ అయితే కాదు. సెకండ్ హాఫ్ నుంచి వేరే డైరెక్షన్లోకి వెళ్తుంది. చాలా బ్రోటల్గా అండ్ వైలెంట్గా ఉంటుంది మూవీ. లాస్ట్ 2 మూవీస్లో లాగానే అనానిమస్గా మర్డర్స్ అయితే జరుగుతాయి. కానీ ఈసారి ఇండియాలో చాలా చోట్ల సేమ్ ప్యాటర్న్తో జరుగుతాయి. వీటిని చేస్తుంది ఎవరు? అర్జున్ సర్కార్ వాళ్ళని పట్టుకున్నాడా లేదా అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్లీ మీకు ఒక డౌట్ అయితే ఉండుంటుంది, ఈ మూవీకి ఇంత వైలెన్స్ అయితే అవసరమా అని. ఎస్, డెఫినెట్లీ నీడెడ్. ఎందుకంటే స్టోరీ లైన్ అలాంటిది అండ్ ఐ లైక్ ద స్టోరీ లైన్. మర్డర్స్ వెనకాల ఉండే రీజన్ అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు వరకు ఎవరు టచ్ చేయలేదు. చిన్న స్టోరీ లైనే బట్ ఎగ్జిక్యూషన్ అయితే బాగుంది. అండ్ లాస్ట్ 30 minutes అయితే తోపు ఉంది. ఊచకోతే, బ్లడీ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ అండ్ పిల్ల మీద కత్తి పెట్టే సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి మూవీ క్లైమాక్స్ వరకు ఇంకా పరిగెడతానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో క్యామియోస్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. నా కమింగ్ టు ద నెగిటివ్స్, మీకు ఫస్ట్లో చెప్పినట్టే సెకండ్ హాఫ్ నుంచి థ్రిల్లర్ మోడ్ నుంచి సర్వైవర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది మూవీ. అక్కడే కొంచెం మూవీ ల్యాగ్ అయినట్టు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం అని చెప్పి కొంచెం లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నారు అనిపించింది. బట్ ఓకే. అండ్ డైరెక్టర్ మూవీలో లవ్ ట్రాక్ని కక్కుతుపడి పెట్టారు అనిపించింది. ఎందుకు ఆ వర్డ్ యూస్ చేసిన మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, అది కంప్లీట్గా మిస్ప్లేస్మెంట్లో అనిపించింది. అండ్ కెమెరా వర్క్ చాలా వరకు బాగుంది. బట్ ఫైట్ సీన్స్లో ఎక్కువగా షేక్ అయినట్టు అనిపించింది. కమింగ్ టు టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ అండ్ సౌండ్ డిజైనింగ్ డీసెంట్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు, బాగానే ఉందనిపించింది. మూవీకి ఎంత కావాలో అంతవరకు బాగానే కొట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, అర్జున్ సర్కార్ అని కాప్ రోల్ గ్రే షేడ్స్ ఉన్న హీరోల నాని గారు యాక్టింగ్ అయితే కొట్టేశారు. ఒక కంప్లీట్ డిఫరెంట్ నానిని అయితే చూస్తాం. మళ్ళీ 180 degrees షిఫ్ట్ కొట్టారు ఈ మూవీతో. మీ యాక్టింగ్కి, మీ స్క్రిప్ట్ సెలక్షన్కి టేకే బోవన్న. లాస్ట్లో వచ్చే క్యామియో అయితే సూపర్, నాకైతే బాగా నచ్చింది. మై ఫైనల్ వర్డ్ ఈస్, డైరెక్టర్ శైలేష్ కౌల్ గారు అయితే హిట్ 3తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి అయితే వచ్చేసారు. ఆ హిట్ 4 కూడా స్పీడ్గా తీసేయండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ లాస్ట్కి ఇంకొక మాట, ఆ మిగతా రివ్యూస్ అవి ఇవి చూసి మూవీని అయితే మిస్ అవ్వద్దు. బాగుంది, కన్ఫామ్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. మై రేటింగ్ ఈజ్ 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మూవీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.